ఇంట్లో బెట్ట కొడుతుంది కదా అనేసి అట్టా సినిమాకైతే కదలుతూ ఉన్నాము. ముందు పరిగిస్తూ ఉంది నా పెద్ద కూతురు, నా వెనక రన్నింగ్ చేసుకుంటా వస్తూ ఉంది నా చిన్న కూతురు. ఓ హాయ్ చెప్తా ఉంది. ఏం మూవీకి వెళ్తున్నావో చెప్పు. ఇన్సైడ్ అవుట్ 2. పిల్లకాయల సినిమా ఇన్సైడ్ అవుట్ 2కి వెళ్తా ఉన్నాం. ఆ దూరంగుల్లా అదే థియేటర్ సినీప్లెక్స్ టైటేనియా, ఇంకా చుట్టుపక్కలంతా అంగళ్ళే చూడండి, షాపింగ్ కాంప్లెక్స్లు మొత్తం. ఇంతకుముందు టాయ్స్ ఆర్ఎస్ అనుల్లా అది కాస్త స్మిత్స్ అయిపోయింది. పిల్లకాయల బొమ్మల అంగడి, రోడ్లంతా ఖాళీ, ఆదివారం కదా, దానికి రిలాక్స్ అయిపోతూ ఉన్నారు. మనమైతే థియేటర్లోకి వెళ్ళిపోదాం పదండి. మొత్తం జనం అంతా ఫుల్గా ఉన్నారు. సినిమా బ్రహ్మాండమైన సినిమా అని చెప్పారులే. ఇంతకుముందు నెల ముందే వచ్చేసింది ఈ సినిమా ఇన్సైడ్ అవుట్ 2. జర్మన్లో అయితే స్టేట్ కాఫ్ సినిమా అయితే మనం ఇంగ్లీష్లో చూసేది, ఇంకా టికెట్లు అయితే మిషన్లో కొనాల్సిందే. 2D ఈరోజు 7:45 టుడే కినో నెంబర్ 4 సీట్స్ యాడ్ ఉంటే ఆడ. ఎంత గ్రీన్ అంటే ఏంది? ఇవి ఉన్నాయి బ్యాక్. స్క్రీన్ ఫ్రంట్, అది బ్యాక్, ఇది ఓకే. స్నాక్స్ వద్దా? స్నాక్స్ పాయింట్ కమాన్. నెక్స్ట్ కొట్ట. ఇంకా డబ్బులు కట్టే సమయం ఆసన్నమైంది. అట్టా కార్డు పెట్టి డబ్బులు కట్టేసావు. పేపర్ ప్రింటింగ్ లాగా జుబ్ అంటే టికెట్లు, మన స్నాక్స్ అన్నీ సపా వస్తూ ఉన్నాయి చూడండి. మొత్తానికైతే టికెట్లు అన్నీ కలిపి స్నాక్స్తో పాటు ఒక 5,000 రూపాయలు అయింది. 52 యూరోలు. థియేటర్ లోపలికైతే జుమ్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. సినిమా హాల్ లోపలికి. ఇంకా కింద చూస్తే మనం టికెట్లు తీసేసుకుంటువి. క్యాంటీన్లో పెద్ద క్యూ ఉన్నాయి, అది తప్పించుకునేదానికి. అటు చూడండి, సాల్టు స్వీటు మిక్స్ చేసిన పాప్కార్న్ ఒకటి తీసుకున్నాం. దాంతోపాటు 2 కోకులు కూడా తీసుకున్నాం. ఇది సంగతి. ఇవన్నీ పట్టుకొని ఇక థియేటర్కి వెళ్ళాల్సిందే. దానికే నా కూతురులకు చెప్పా, తీసుకోండి అమ్మా ఒక కోకు ఒక పాప్కార్న్ అని. నేనైతే ఒక కోక్ పట్టుకొని జుమ్ అని వచ్చా. ఫోటో దిగానబ్బా థంబ్నెయిల్ కోసం. ఇక థియేటర్ లోపలికి జుమ్ అని వెళ్ళిపోయాము. వెళ్ళంగానే మన కీనో నెంబర్ 4 అంటే మన థియేటర్ నెంబర్ 4లో జుమ్ అని కూర్చొని సర్దుకొని పాప్కార్న్ తినిన తర్వాత రివ్యూ కూడా మీరే ఒకసారి నా పిల్లకాయల మాటల్లో వినండి. ఈ సినిమా ఎట్టుందో. మూవీ ఇంకా ఇన్సైడ్ అవుట్ ఫస్ట్ది చూస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా అర్థం అవ్వద్దప్పుడు. మూవీ చాలా బాగుండింది, కామెడీగా ఉండింది. ఇంకా నేను చాలా ఎంజాయ్ చేశాను. మూవీ ముందు నేను రేట్ చేసింది 9.5 out of 10, కానీ 10 out of 10 ఇస్తాను నేను. నాకైతే పిచ్చగా నచ్చేసింది సినిమా. ఒక హ్యూమన్ ఎమోషన్స్ మొత్తం కలిపి అదరగొట్టేసింది. చూడాల్సిందే ఈ సినిమా మటుకు. చిన్న పిల్లకాయలకి ఎస్పెషలీ మీ ఇంట్లో పిల్లలకైతే ఇన్సైడ్ అవుట్ ఖచ్చితంగా చూపించండి. పార్ట్ 1 పార్ట్ 2 2 సూపర్ ఎక్సలెంట్. అంతే మన హ్యూమన్ ఎమోషన్స్ ఎట్ట కనెక్ట్ అవుతాయి అనేది, అసలు ఎట్ట మనల్ని సేవ్ చేస్తాయి, అసలు ఆ థాట్ బ్రిలియంట్ అబ్బా. అంతే, సినిమా చూడాల్సిందే. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఏ వర్షన్లో వస్తే ఆ వర్షన్, హిందీలో అయినా అమేజింగ్. అంతే, బ్రిలియంట్. క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. అంతే, అమేజింగ్ మూవీ, మస్ట్ వాచ్. రేపు ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.